పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. యొక్క వాక్యముతో దేవుడు మనతో మాట్లాడాలని క్లుప్తముగా హృదయమారా సిద్ధపడి ప్రార్థిద్దాం. ప్రేమ గలన దయగలన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వస్తుండగా నీవే మార్గాలు చూపమని, మా యొక్క హృదయాల్ని సిద్ధపరచమని, మా యొక్క జీవితాల్ని నీ వాక్యముతో నింపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీవు మాట్లాడబోయే ప్రతి వాక్కునైనా నీ వాక్కుగా ఉండాలని నమ్ముతున్నాను నాయన. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ మాటగా ఉండబోతుందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవే నన్ను సంపూర్ణముగా నీ ఆధీనంలో తీసుకొని నడిపిస్తున్నావని, వినబోయే ప్రతి చెవులకినైనా నీ వాక్యమునైనా సరైన రీతిలో సరైన కాలమందునైనా ఫలము రాబోతుందని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యము చదివినప్పుడు నేను ఆలోచించింది ఏంటయ్యా అంటే, ఎక్కడికి ఏ విధముగా వెళ్ళాలన్నా కొంతమందికి కొన్ని కోణాలు ఉంటాయి. కోణం ఏంటయ్యా అంటే పర్స్పెక్టివ్ అంటారు ఇంగ్లీష్లో. పర్స్పెక్టివ్ అంటే ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. దీని గురించి క్లుప్తముగా మీకు అర్థం అవ్వాలంటే చూపిబోయే ఈ యొక్క ఇమేజ్ని చూడండి. ఈ చూపించబడ్డ ఈ యొక్క ఇమేజ్లో అందరూ కొంతమందికి ముందుగా ఒక్కొక్క ఫేస్ కనిపిస్తుంది. అందరికీ మూడు ఫేస్లు ఉన్నాయండి. క్లుప్తంగా మనం చూసినట్లయితే దీంట్లో ఒక్కొక్క ఫేసెస్ ఉన్నాయి. అన్నీ కంబైన్ చేసి క్లబ్ చేసి పెట్టాం. ఫస్ట్గా ఎవరు చూస్తారు? మనం ఫస్ట్ చూసినప్పుడు ఒక అబ్బాయి ఫేస్ కనపడుతుంది, తర్వాత ఒక అమ్మాయి ఫేస్. క్లుప్తంగా చూస్తూ ఉంటే చాలా కోణాలు ఉంటాయి, కానీ ముందుగా మనకి ఏం కనిపిస్తుంది అంటే, ముందు మనం ఏది చూస్తామో ఆ కోణంలోనే చూస్తాం. ఇది అబ్బాయే కదా, ఇది అమ్మాయే కదా అన్న ఆలోచనలోనే ఉంటాం, ఇంకో కోణానికి వెళ్ళలేం. ఎందుకంటే ముందుగా మన యొక్క హృదయంలో మన యొక్క చూపులో ఏముందంటే అది ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఆ పర్స్పెక్టివ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనకి అమ్మాయే ముందుగా కనిపిస్తుంది లేదా అబ్బాయే ముందుగా కనిపిస్తుంది. మనం ఏదైతే ముందుగా చూస్తామో అదొక పర్స్పెక్టివ్లోనే మనం ఉంటుంది. ఇలా యొక్క పర్స్పెక్టివ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా కుమారులు. దేవుని దృష్టిలో నువ్వెవరివో తెలుసా? ఆయన కుమారుడివి. ఆయన కోణములో నీవు ఆయన కుమారుడివి. అందరూ అనుకుంటారు, నేను ఇలా బ్రతికాను, నా జీవితం ఇది, నేను ఈ యొక్క విధముగా నేను ఉండాలనుకుంటున్నాను, నేను ఈ విధముగా చేశాను, నేను ఎప్పటికీ ప్రాయశ్చిత్తము కాలేదన్న ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే దే ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పటి నుంచి ఎలా పిలువబడతావో తెలుసా? నువ్వు ఆయన కుమారుడిగా. ఆయన ఎప్పుడు నిన్ను ఆయన కుమారుడిగానే చూస్తాడు. ఆయన పర్స్పెక్టివ్ మారదు, ఆయన పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వదు. కానీ మన పర్స్పెక్టివే చేంజ్ అవుతుంది. ఈ యొక్క పర్స్పెక్టివ్స్ చూస్తే 3 పర్స్పెక్టివ్స్ ఉంటాయండి, 3 కోణాలు ఉంటాయి జనరల్గా ఈ యొక్క లోకంలో. ముందుగా దేవుని కోణము, అలాగే ఈ లోకపు కోణము. లోకంలో ఎవరెవరు వస్తారంటే మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క శ్రేయోభిలాషులు, మన బంధుమిత్రులు, ప్రతి ఒక్కరి యొక్క లోకపు కోణంలో వస్తారు. ఇంకోటి ఎవరయ్యా అంటే నీ సొంత కోణం, నువ్వు ఏ విధముగా చూస్తున్నావు. ఈ యొక్క 3 పర్స్పెక్టివ్స్లో మనం బ్రతుకుతూ ఉంటామండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరుల పర్స్పెక్టివ్లో బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటాం, లేదా నీకు ఏ విధముగా నీకు తోచినట్లు నీకు ఇష్టానుసారముగా బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటాం. దేవుని పర్స్పెక్టివ్లో మనం ఎప్పుడైతే బతుకుతామో అదే దినము నీ కోసము ఏర్పాటు చేసిన దినం. దేవుడు అంటాడు, మనము దేవుని పిల్లలమే. ఇంగ్లీష్లో ఏమంటారంటే, we should be called children of God. We should be called. ఆ పర్స్పెక్టివ్లో మనకి వెళ్తే కానీ మనము దేవుని చిత్తములో నడవలేవండి. ఆ దేవుని చిత్తంలో నడవాలంటే ముందు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తెలియాలి.
దేవుని చిత్తం మనకి ఎప్పుడైతే తెలుస్తుందంటే ముందుగా ఆయన మనల్ని ఏ విధముగా చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన రక్షకుడుగా, యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరిస్తావో నిన్ను తండ్రి యొక్క ప్రియ కుమారుడిగా చేశాడు. పరలోకమందున్న తండ్రి యొక్క ప్రియ కుమారుడిగా చేశాడు. నీవు ఇంకా పాపివి కాదు, నీ స్థితి మారింది, నీ పౌరస్థితి మారింది. నీ పౌరస్థితి యొక్క లోకము కాదు, పరలోకము. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మనము ఇంకా క్లుప్తంగా అర్థం అవ్వాలంటే ఒక దావీదు రాజు అని ఒక పాత నిబంధనలో ఒక గొప్ప రాజు గురించి మన జీవితం మనం చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుందండి. 1 సమూయేలు 16:11 ఈ విధముగా చూస్తే ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే దావీదు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి కోణంలో ఏ విధముగా ఉందో ఇక్కడ వచనంలో చూస్తాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తండ్రి ఏమైనా ఫిక్స్ అయిపోయాడంటే తన కుమారుడిని గొర్రెల కాపరిగానే ఫిక్స్ అయిపోయాడు. తండ్రి యొక్క పర్స్పెక్టివ్ అంటే ఈ లోకం ఎలా చూస్తుంది, ఒక పొజిషన్లోనే నువ్వు స్టింజీగా అక్కడే ఉండిపోవాలని చూస్తుంది. ఎక్కడైతే నీవు స్టార్ట్ అయ్యావో నీవు అక్కడి నుంచి ప్రమోట్ అవ్వకపోతే, మహిమలో నుంచి అధిక మహిమలోనికి నీవు వెళ్ళకపోతే నీ యొక్క పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే నీ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ చేసుకుంటావో అప్పుడే మనము మహిమ నుంచి అధిక మహిమలోనికి మారుతాము. దేవుని పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందయ్యా అంటే అందరూ దావీదుని గొర్రెలు కాయచుండే వాడిగానే చూశారు, కానీ దేవుడు ఎలా చూశాడయ్యా అంటే రాజుగా చూశాడు. దేవుని పర్స్పెక్టివ్ ఏంటయ్యా అంటే ఆయన ఇతరుల్ని ఎప్పుడు యొక్క లోకానికి పంపించింది బాధ పెట్టాలనో కష్టపడాలనో, నీవు ఈ విధముగానే బ్రతకాలి, నీకు జీవితము లేదు, ఇంకా ఈ యొక్క లోకంలో ఈ బ్రతికితే రొటీన్ లైఫ్ ఇదే, రేపు తింటాము పడుకుంటాము లెగుస్తాము కాదు. హీ వాంట్స్ టు మేక్ యూ యాజ్ ఎ బ్లెస్సింగ్. దావీదు అనుకున్నాడా అండి? గొర్రెలు కాయచున్న దావీదు అనుకున్నాడా రాజుగా అవుతానని? అనుకోలేదు. హీ నెవర్ ఎక్స్పీరియన్స్ ఆర్ హీ నెవర్ థాట్ హీ విల్ బికమ్ యాజ్ ఎ కింగ్ అట్ దట్ మూమెంట్. ఆ సమయంలో ఎప్పుడు అనుకోలేదు. కానీ దావీదు చేసిన పని ఏంటయ్యా అంటే నమ్మకత్వముగా ఉన్నాడు. తండ్రి పిలిచినప్పుడు తండ్రి యొక్క పిలుపుకి లోబడ్డాడు. ఎందుకు యొక్క కోణాల గురించి మనం చూడాలంటే అందరూ తప్పుపడిపోయి ఆ యొక్క జీవితంలో వెనకబడిపోతున్నారంటే మీ యొక్క కోణం ఏ విధముగా ఉంది. ఇతరుల్ని నువ్వు ఏమంటారంటే అది క్లియర్గా చెప్పాలంటే వాళ్ళని కంఫర్ట్ చేయడానికి బ్రతుకుతున్నావా? ఇతరుల కోసము ఇతరులు వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వాళ్ళు ఇలా అనుకుంటారు కాబట్టి నేను ఇలా బ్రతకాలి, నా జీవితం ఇదే అన్న యొక్క కోణములోనే ఉన్నావా? బయటికి రా. దేవుడిని ఏ విధముగా చూస్తున్నాడో ఆ పిలుపుకి లోబడు. ఆఖరికి దావీదు తండ్రి కూడా తన యొక్క స్థితిని అక్కడే పెట్టేశాడు. నీకు కుమారులు వీళ్ళందరూ సౌందర్యులు, ఆ యొక్క దేహదారుఢ్యాలు కలిగిన వాళ్ళు, మంచి శరీరము కలిగిన వాళ్ళు, మంచి హైట్ ఉన్న వాళ్ళు, కానీ దేవుడు హైట్ని చూడలా, వెయిట్ని చూడలా, తన యొక్క రిలేషన్షిప్ దావీదుతో ఎలా ఉందో అది ఒక్కటి చూసుకున్నాడు. దేవుడికి కావాల్సింది నీతో ఒక సాన్నిహిత్యము, తనతో రిలేషన్షిప్ ఆయనకి కావాలి. దావీదు గొర్రెలు కాచుకునేటప్పుడు ఏం చేసేవాడో తెలుసా? స్తుతులు చెల్లిస్తా ఉండేవాడు, యెహోవా నా కాపరి అని. ఎందుకు స్తుతులు చెల్లించేవాడంటే దేవుడితో సంబంధము కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవునితో సంబంధం అనే మెట్లు మనము ఎక్కుతా ఉంటామో ఆ మెట్లు మనకి పైన స్థితికే తీసుకెళ్తుంది, కానీ ఒకే స్థితిలో ఉంచదండి. దేవునితో రిలేషన్షిప్ ఈరోజు 10 నిమిషాలు, రేపు 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాల యొక్క స్థితిలో మారుతున్న కొద్దీ నీవు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తావు, కానీ కిందకి డిగ్రేడ్ అవ్వవు. 10th అయితే నువ్వు ఇంటర్కి వెళ్తావు, కానీ మళ్ళీ నువ్వు 9th క్లాస్కి రావు దేవుని దగ్గర. When you had a right relationship with God,
యూ విల్ హ్యావ్ ఎ రైట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే నీవు ఆయన కోణంలోనికి వెళ్తావో అప్పుడే మన యొక్క జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే ఊహించని రీతిలో ఉంటుంది. దావీదు ఎప్పుడు అనుకోలేదు ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ స్థితిని, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి నమ్మకత్వంగా ఉన్నాడండి. ఇంకా మనకి క్లుప్తంగా చూడాలంటే ఆ యొక్క 1 సమూయేలు 16:7 మనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుష్యులు లక్ష్య పెట్టువాన్ని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎవరు ఏం లక్ష్య పెడతారంటే దేవుడు దేని లక్ష్య పెడతాడు? పై రూపముని కాదు. మనం ఏ విధముగా డ్రెస్ చేసుకున్నాం, మనం ఏ విధముగా బ్రతుకుతున్నాం, మనం ఇలా బ్రతుకుతున్నాం, మన కార్యాలు ఇవి, మన యొక్క జీవితం ఇది, నేను ఇలా బ్రతికితేనే ఈ లోకంలో బ్రతకగలను కాదండి. దేవునికి కావాల్సిందే నీ పై రూపము కాదు, నీ వస్త్రాధరణము కాదు, నీవు ఏ విధముగా బ్రతుకుతున్నావు, నీవు ఏ విధముగా జీవిస్తున్నావు, ఆయనతో సంబంధము ఏ విధముగా కలిగి ఉన్నావు. ఆయనతో నీవు సరిగ్గా జీవించినప్పుడు, అంటే రిలేషన్షిప్ అనేది నీవు ఎప్పుడైతే ఆయనతో పెట్టుకుంటావో ఆ రోజు నుంచి అంటే నీ యొక్క జీవితము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టెక్కుద్ది కానీ కిందకి దిగిపోతా ఉండదు. దావీదు జీవితం కూడా గొర్రెల కాపరి నుంచి సైన్యంలోనికి వెళ్ళి అలాగే ఒక్కొక్క స్థితి పైకెక్కాడు కానీ కిందకి రాలేదండి. అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రము ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు వెనకడుగు వేయలేదు, ఎక్కడ వెనకడుగు వేయలేదు. తను తప్పు చేసినా కూడా అయ్యా నన్ను క్షమించు, నీవు నన్ను క్షమిస్తావని తెలుసు అన్న నమ్మకత్వంతో వెళ్ళాడు. అందుకనే గొప్ప రాజుగా చరిత్రలో నిలిచాడు. ఎందుకంటే తన పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవ్వాల, తన బలం మీద డిపెండ్ అవ్వాల, తన యొక్క జీవితం ఏ విధముగా ఉండబోతుంది, నా యొక్క జీవితం ఇలా ఉండబోతుందని తన యొక్క సొంత బలము, సొంత సామర్థ్యం మీద డిపెండ్ అవ్వాల. దేవుని బలము, దేవుని సామర్థ్యము మీద డిపెండ్ అయ్యాడు. ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎలాగ చేంజ్ అవుతుందంటే మనము కొత్త నిబంధనలో ఈ విధముగా మనం చూస్తాం. ఒక ఏమంటారంటే ఆయన ఒక టెంట్స్ అంటే గుడారాల్ని తయారు చేసే బిజినెస్ అండి ఆయనది. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక రోమన్ సిటిజన్, రోమన్స్ పౌరుడు అండి ఆయన. ఆ యొక్క పౌరత్వము కలిగి ఉన్నప్పుడు తనకి అధికారము అన్నీ ఉంటాయి. అతని పేరు సౌలు. సౌలుగా బ్రతుకుతున్న కాలం అంతా తన యొక్క జీవితము ఎలా ఉండేదంటే ఆ యొక్క జీవితము చాలా అందంగాను ఈ యొక్క లోక రీతిలో తనకి మంచి పొజిషన్లో ఉండేది. కానీ ఒక టైం వచ్చిందండి. టైం వచ్చినప్పుడు ఆ సౌలు అందరూ సౌలుని ఎలా చూశారంటే నీవు ఈ విధముగా మారుతావు, నీ బతుకిది, నీ బ్రతుకు ఈ విధంగా ఉండబోతుందని ఆ సౌలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ సౌలు ఏ విధంగా తయారయ్యాడంటే తను దేవునితో సంబంధము ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ రోజు నుంచి తన యొక్క జీవితము పౌలుగా మార్చబడినప్పుడు నుంచి ఎలా ఉందంటే తనలో ఒక గొప్ప కొత్త కోణాలు వచ్చినాయండి. అందరూ తనని సౌలుగా చూశారు. గలతీయులకు రాసిన పత్రిక 1:13-14 చూస్తే మనకి క్లుప్తంగా అర్థమైంది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేష శక్తి గల వాడనై నా స్వజాతీయులతో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవని గూర్చి మీరు అందరూ విన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే he wants to tell something to us. He wants to say some hidden message in this verse. ఒక సీక్రెట్ని బయలుపరచాలనుకుంటున్నాడు. ఏంటయ్యా అంటే నా సమాన వయస్కుల కంటే అందరితో నా ఒక పొజిషన్ ఉంది, నా పొజిషన్ ఈ విధముగా ఉంది,
నా స్థితి ఈ విధముగా ఉండేది, నా పూర్వకాలంలో నా జీవితం ఈ విధముగా ఉండేది అని చెప్తున్నాడు. తన టెస్టిమోనీని ఒక 2 వర్సెస్లో చెప్పాడు. నా స్థితి ఇలా ఉంది, కానీ నేను ఎలా మార్చబడ్డానో, నా యొక్క స్థితి ఎలా మారిందంటే నీ ముందు నేను సాక్ష్యం ఇస్తున్నానంటే అది కారణము దేవుడే అని చెప్పి దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. దేవుని సంఘమును నేను పాడు చేసినటువంటి వాడును. ఎవరెవరైతే స్టిఫెన్ని ఎప్పుడైతే మనకందరికీ తెలుసండి, అప్పుడు ప్రధాన సాక్షి ఎవరయ్యా అంటే సౌలే. ఆ సౌలుగా ఉన్నప్పుడు నా జీవితం ఈ విధముగా ఉండేది, నా కోణాలంతా డిఫరెంట్గా ఉండేది. ఇదే జీవితం అని నేను బ్రతికేవాడిని. నా యొక్క ఆలోచన, నా యొక్క విధానములో, నా కోణములో నా బ్రతుకు ఇది అని చెప్పాడు. కానీ దేవుని కోణంలోకి రావడము ప్రారంభించినప్పుడు ఏమైందంటే ఒక గొప్ప కార్యాలు చూశాడు. కొత్త నిబంధన మనం చూసినట్లయితే దగ్గర 30 వంతు ఆయనే రాశాడు, 3/4 రాశాడు. ఆ ప్రత్యక్షత ఎలా వచ్చింది తెలుసా? దేవునితో సాన్నిహిత్యము, రిలేషన్షిప్ ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, ఆ రిలేషన్షిప్ని ఎలా చేసుకున్నాడంటే తన ముందు జైల్లో ఉన్నా కూడా మీరు రిజాయిస్ ఆల్వేస్ అని రాయడానికి ఏ హృదయం వస్తుందండి? తన ముందు కష్టాలు ఉన్నాయి, తన ముందు కన్నీరు ఉంది, తనకి జీవితము ఆగిపోతుందన్న సిచ్యువేషన్ అండి అది. తన పరిస్థితి ఎలా ఉందంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి, లోపలేమో చీకటి. ఆ చీకటిలో వెలుగుని ఏ విధముగా ఎందుకు చూడగలిగాడంటే దేవుడితో సన్నిహిత్యము స్టార్ట్ చేశాడు కాబట్టి. ఎఫెసీ సంఘానికి, ప్రతి ఒక్క సంఘానికి గొప్ప మిషనరీగా ఎలా తయారయ్యాడంటే హీ మెయింటైన్డ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే మనము దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటామో అప్పుడే దేవుని చిత్తంలోనికి నడవగలుగుతాం. లాస్ట్ వీడియోలో మనం చూసాము దేవుని చిత్తం అంటే ఏంటి, ఎలా నడవాలని. ఈ యొక్క మెసేజ్ అంటే ఒక కంటిన్యూషన్ మెసేజ్ అండి. when you want to know the will of God, first you want to know his perspective. ఆయన ఏ విధముగా చూస్తున్నాడు నన్ను, ఈ లోకమంతా నీ జీవితం ఇదేరా, నీ బ్రతుకు ఇదేరా అని నిన్ను అంటుందేమో. కానీ దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే నీవు నా కుమారుడివి, యూ షుడ్ బి కాల్డ్ యాజ్ మై సన్స్ అండ్ డాటర్స్. ఆయనకి ఎంత స్వార్థమో చూడండి, నా కుమారులు నా కుమార్తెలుగా బ్రతకడానికి. ఆయన కోణం ఏంటయ్యా అంటే మనము తల్లిదండ్రులు రిలేషన్ యొక్క తల్లి కొడుకు కానీ తండ్రి యొక్క కొడుకు కానీ రిలేషన్షిప్లో మనం ఏం చూస్తాం అంటే వాళ్ళకి ఉన్నదంతా ఇవ్వాలనుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తన కుమారులకి వాళ్ళకు ఉన్నదంతా ఇవ్వాలనుకుంటారు. అంతేగాని బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా చూడలేరండి. ఎందుకంటే తల్లి హృదయం అలాంటిది, తండ్రి హృదయం అలాంటిది. మన తండ్రి పరలోకమందున్న మన తండ్రి, దేవా నాకు ఇది కావాలని ఆశగా వెళ్ళినప్పుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు? హౌ హీ విల్ గివ్? దెర్ ఈస్ సంథింగ్ వాస్ హిడెన్ ఆన్ దిస్ పర్స్పెక్టివ్ అండి. పర్స్పెక్టివ్స్లో చాలా హిడెన్ మీనింగ్స్ ఉంటాయి. ఎందుకు హిడెన్ మీనింగ్స్ ఉంటాయి అంటున్నానంటే when you know his perspective only, then you can get something. నా తండ్రి ఇలాంటి వాడని నీకు తెలిసినప్పుడే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడగగలవు. నీ తండ్రి హృదయం తెలిసినప్పుడు మాత్రమే, నీ తల్లి హృదయం తెలిసినప్పుడు మాత్రమే దర్జాగా వెళ్ళి నాన్న ఇది కావాలి, అమ్మ ఇది కావాలని నువ్వు ఎప్పుడు అడుగుతావు? నీవు తనతో పూర్తిగా తెలిసినప్పుడు. అలా పరలోకమందున మన తండ్రి కూడా ఒకటి అనుకుంటున్నాడు, నీవు నా కుమారుడు బిడ్డ, నీ జీవితం ఈ విధముగా ఉండబోతుంది. ఎందుకు అలా అనుకుంటాడంటే తన సొంత కుమారుణ్ణి సైతం ఈ లోకములో బలిగా ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఆనాడు ఆదాము అవ్వలు ఏదైతే రిలేషన్షిప్ని బ్రేక్ చేశారో ఆ రిలేషన్షిప్ని మళ్ళా మెయింటైన్ చేయడానికి తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆ రిలేషన్షిప్ని మళ్ళా బైండ్ చేయడానికి, మళ్ళా కలపడానికి, విరిగిపోయిన దారిని ఆయన రక్తముతో ఆయన శరీరముతో ఏకత్వము చేశాడు. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనము యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము వెళ్ళగలం.
ఆయన లేకుండా మనము ఎక్కడికి మనము వెళ్ళలేమండి. పరలోకానికి వెళ్ళాలంటే ఇఫ్ యు బిలీవ్ ద క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్, దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్ ఎంట్రన్స్. ఆయనతో లేకుండా మన సొంత నీతి మీద ఎప్పటికీ మనం వెళ్ళలేం. నీ సొంత నీతి మీద ఆధారపడి జీవిస్తున్నావా? నేను ఇలా బ్రతుకుతున్నాను, నేను అలా బ్రతుకుతున్నాను, నేను బ్రతికితే చాలు నా జీవితం మీద ఆలోచిస్తున్నావా? జాగ్రత్త. నీవు యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే వెళ్ళగలవు. ఆయన లేనిదే మనము బ్రతకలేము. క్లియర్గా చెప్పాలంటే ఈ లోకంలో బ్రతకాలంటే అనేక విధాలుగా బ్రతకొచ్చు, ఏ విధముగా అయినా బ్రతకొచ్చు అండి. కానీ పరలోకము వెళ్ళాలంటే మనము యేసయ్యతో సంబంధము కలిగి, మనము ఆయన్ని స్వరక్షకుడుగా మనం అంగీకరించి, మన సొంత రక్షకుడుగా మనం ఆయన్ని అంగీకరించినప్పుడు మాత్రమే నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు మాత్రమే నీవు నీతిమంతుడు అవుతావు. ఆ నీతి నీ వల్ల వచ్చినది కాదు. యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరాన్ని అర్పించి, తన పొజిషన్ని, తన యొక్క ఆ ప్లేస్ని, తన స్థానాన్ని మన కోసం ఇచ్చాడు. మనము వెళ్ళాల్సింది, నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, నా కార్యాలు అని సొంత నీతి మీద ఆధారపడి వెళ్ళకూడదు. దేవుని నీతి మీద, ఆయన యేసుక్రీస్తు వారి నీతి మీద ఆధారపడి మాత్రమే వెళ్ళాలి. మనం ఎప్పుడైతే ఆయన నీతి మీద ఆధారపడి వెళ్తామో అప్పుడే మనము పరలోకము చేరగలం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అనేకులు నీతిమంతులుగా ఎలా చేయబడ్డారండి? ఒక ఆయన విధేయత కలిగి తండ్రి మాటకి లోబడి లోకానికి వచ్చి తన యొక్క లోకంలో ఉంటున్న ప్రతి పాపాల్ని తన మీద వేసుకొని బలియాగముగా అర్పించి, తన జీవితాన్ని అర్పించి ఏం చేశాడయ్యా అంటే తన స్థానాన్ని ఇచ్చాడు. ఆ పొజిషన్ ఏం చేశారంటే, ఆ యొక్క బస్సు ఏమని చెప్తుందంటే, ఒకళ్ళు అవిధేయంగా ఆ యొక్క పండు తిని ఏం చేశారయ్యా అంటే ఆ స్థానాన్ని కోల్పోగొట్టారు. కానీ ఎవరు బిల్డ్ చేశారయ్యా అంటే యేసయ్య. యేసయ్య అలా బిల్డ్ చేశాడో తెలుసా? రక్తాన్ని చిందించి తన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా విరచబడి చీల్చబడి ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళాడయ్యా అంటే, ఏ మనిషి ఓర్చుకోలేనటువంటి శ్రమని ఆయన అనుభవించాడు. ఆ శ్రమని ఎందుకు అనుభవించాడో తెలుసా? ఆ సిలువలో నిన్ను చూశాడు కాబట్టి. He saw you on that cross. ఆ సిలువలో నిన్ను చూశాడు. ఆ సిలువలో నిన్ను కల్లారా చూశాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె కోసం. వాళ్ళు పాపాలు చేసి ఉన్నా కూడా, వాళ్ళు నా యొక్క ఆత్మ నశించిపోవటం కూడా నాకు ఇష్టం లేదయ్యా. నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆ విధేయతతో నిన్ను ఆ సిలువలో చూశాడు కాబట్టి తన శరీరాన్ని, తన ప్రాణాన్ని నీ కోసం అర్పించి, తండ్రి నిన్ను ఈ క్షణమందే పిలుస్తున్నాడు. నౌ హీ వాస్ కాలింగ్ యూ టు మేక్ ఏ రైట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అందరూ ఏమనుకుంటున్నారు? నా వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ఈ విధంగా బ్రతికితేనే దేవుణ్ణి బిడ్డని, నేను ఈ విధంగా బ్రతికితేనే నాకు ఆశీర్వాదాలు వస్తాయి, నా జీవితం ఇలాగుంటేనే నాకు ఆశీర్వాదాలు వస్తాయి అని ఆలోచిస్తున్నావా? యువర్ థింకింగ్ షుడ్ చేంజ్. నీ ఆలోచన విధానం మారాలి. ఎప్పుడైతే నీ ఆలోచన విధానము మారుతుందో నీ యొక్క జీవన విధానము కూడా మారుతుంది. లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే చేంజ్ అవ్వడం, నీవు సరైన రీతిలో నీవు నమ్మకత్వాన్ని నీవు బిల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఆ సరైన నమ్మకత్వాన్ని నీవు ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు,
ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏం చేస్తుంది అంటే మనము ఆయన మన యొక్క జీవితాన్ని ఎందుకు రక్షించాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి, నీ యొక్క జీవితంలో సంపూర్ణత ఇవ్వడానికి, పరిపూర్ణత ఇవ్వడానికి, అబండెంట్ లైఫ్ ఇవ్వడానికి మాత్రమే. నిన్ను బాధ పెట్టి, నిన్ను కష్టపెట్టి, నువ్వు ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి, ఈ క్షణంలో ఇలా ఉండాలి, ఈ క్షణంలో అలా ఉండాలని లిమిట్స్ పెట్టలేదండి. He never put limits between us. మన యొక్క చుట్టూరు లిమిట్స్ పెట్టలేదు ఆయన. We can do anything, but we are not supposed to do. ఈ యొక్క లోకం ఏం చెప్తుందయ్యా అంటే మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్ని కండిషన్స్ పెడుతుందండి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు ఆయన వాక్యాన్ని సరైన రీతిలో మనము ధ్యానించినప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనకి ఆయన కృప గురించి అర్థమవుతుంది. ఆయన కృప ఏంటి? నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని కాదు. నీవు ఆయనతో రిలేషన్షిప్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో ఆ రిలేషన్షిప్ కోసం హీ వాజ్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఈ లోకానికి మనము వెళ్తున్నామంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఇతరులు మన జీవితంలో ఏం చూడాలంటే దేవుని ప్రేమని చూడాలి. ఇతరులు చూసినప్పుడు రే ఇంతకు ముందులా కాదురా వాడు, హి వాజ్ నాట్ లైక్ బిఫోర్. నీ యొక్క సహోదరుడు 1 మైలు అడిగితే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. చెడు కార్యాల్లో కాదండి, మంచి కార్యాలు. నాకు ఒక సహాయం చేయరంటే తను ఉన్న దాంట్లో కూడా 2 మైళ్ళు సహాయం చేయమన్నాడు, 2 నీవు ఆయన హృదయాన్ని ఎప్పుడు తెలుసుకుంటావంటే నీవు ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. ఆయనతో సంబంధం మనం ఎప్పుడైతుందయ్యా అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ సారాన్ని మనము తీసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే ఉన్నదానికంటే అధికముగా అవుతుంది. అంటే బ్రతుకుతున్న రైట్ నౌ, ఇఫ్ యు ఆర్ లివింగ్ రైట్ నౌ, నీవు రేపటి గురించి ఆలోచించావు అనుకోండి, ఈరోజు టెన్షన్ పడతానే రోజంతా అయిపోయింది. లేదా నువ్వు నిన్నేమైంది, నా యొక్క రోజులో ఏమైంది అని నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉన్నావు అనుకోండి, ఈ రోజు అంతా టెన్షన్గా బాధలో, కష్టాల్లో, కన్నీటితో పర్యంతరమైంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే యు హ్యావ్ టు లివ్ రైట్ నౌ. ఇప్పుడు బ్రతుకు. హి వాంట్స్ టు లివ్ రైట్ నౌ. రైట్ నౌ ఎలా బ్రతుకుతున్నా నమ్మకత్వంగా బ్రతికితే ఆయన పర్స్పెక్టివ్ నీకు అర్థమైంది. దావీదు ఆ రోజు ఆ సమయంలో అనుకోలేదు రాజు అవుతాడని, కానీ దేవుడు తనలో రాజును చూశాడు. సౌలులో అందరూ ఈ యొక్క సౌలు మనల్ని బాధ పెట్టేవాడు, మనల్ని కష్టపెట్టేవాడు. ఆఖరికి క్రిస్టియన్స్, క్రైస్తవులు కూడా ఈ సౌలుని ఒక ఏమని చూస్తారంటే ఒక ఎనిమిలా చూసేవాళ్ళు సౌలు వస్తున్నప్పుడల్లా. కానీ దేవుడు సౌలులో కూడా పౌలుని చూశాడు. అపోస్తులైన పౌలుని ఎలా చూశాడంటే ఆయన పర్స్పెక్టివ్, ఆయన డైమెన్షనే వేరండి. ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ సంతోషంతో నింపాలనుకుంటాడు మన దేవుడు. ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ ఒక గొప్ప ప్రారంభాన్ని ఇయ్యాలనుకుంటాడు. ఇది ముగిసిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇంకా జీవితం ముందుకు వెళ్ళదు అన్న వాల్ ఉంటుంది చూసారు. ఆ వాల్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ఆ వాల్ని సైతము బ్రేక్ చేసి ఒక కొత్త దారిని ఏర్పరచాలన్న. ఇశ్రాయేల్ జనాంగం కూడా అంతే. ముందు వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుని వైపు చూసినప్పుడు, అంటే ఆయన పర్స్పెక్టివ్లోకి ఎప్పుడైతే వెళ్ళగలిగారో, దేవా నీవే అని ఆయన మీద ఆధారపడి జీవించడం ఎప్పుడైతే ఆయన్ని చూశారో, ఎర్ర సముద్రాన్ని సైతము చీల్చివేసి ఆరిన నేల అంటే ఒక మార్గాన్ని తయారు చేశాడు. హీ వాజ్ ద వే మేకర్. దారిని చూపించేవాడు కాదు, దారిని తయారు చేసేవాడు కూడా ఆయనే. నీ ముందు దారి లేదు, ఇంకెక్కడికి వెళ్ళలేను, నేను బైండ్ అయిపోయాను అనుకున్న స్థితిలో నుంచి తీసుకెళ్ళిచ్చి ఒక గొప్ప శక్తిగా నీ యొక్క జీవితాన్ని తయారు చేయాలి. He wants to bless you abundantly. He wants to move your life from one point to another point with a great joy.
సౌలు ఎప్పుడైతే అనుకున్నాడో తన జీవితం ఇక్కడే ఇంతే అనుకున్న కూడా ఉంటాడు. కానీ సౌలు జీవితం నుంచి పౌలుగా ఎప్పుడు మార్చాడంటే, ఒక్కసారి దేవునితో సన్నిహిత్యము స్టార్ట్ చేసినప్పుడు, రిలేషన్షిప్ ఆ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడైతే వచ్చుతో మనకి, అప్పుడంట మన జీవితాన్ని ఉన్నదానికంటే అధిక మహిమలోకి తీసుకెళ్తాడు. ఆ పర్స్పెక్టివ్ మనకి అర్థం కావాలంటే దేవుడు మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చాడండి. ఆ ఆయుధం ఏంటంటే, మనము బైబిల్ని మనం ఎప్పుడైతే ఓకే ఒక డైలీ ఏమంటారంటే ఒక డైలీ రొటీన్ లాగా చేసామనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ సారాన్ని, ఆ శక్తిని, ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు ఏమవుతుంది అంటే, మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తాం. ఊహించలేమండి ఎక్కడికి వెళ్తామో, ఎలా చేస్తామో, కానీ గొప్ప స్థితుల్లో, గొప్ప స్థానాల్లో నిల్చోబడతాం. ఒకనొకప్పుడు ఒక అబ్బాయి జీవితం కూడా ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుందన్న స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. కానీ ఆ అబ్బాయిని ఊహించని రీతిలో, ఊహించని విధాల్లో, ఊహించని రీతిలో గొప్ప ఆయుధం లాగా ఈ క్షణమందు, ఈ సమయమందు మీ ముందు నన్ను నిల్చోపెట్టాడు. నా జీవితం ఏమైపోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, నా జీవితం ఇంతేనేమో అయిపోయింది అనుకున్న స్థితిలో నుంచి ఆయన ఆయుధముగా వాడుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఎప్పుడైతే మనము రైట్ నౌ జీవితంలో ఉంటామో, ఈ సమయం అందు బ్రతుకుతామో, ఆ పర్స్పెక్టివ్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. ఒక డైమండ్ తీసుకుందాం. ఆ యొక్క కోహినూర్ డైమండ్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క విధంగా కనిపిస్తుందండి. ఈ యాంగిల్లో చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది, ఈ యాంగిల్లో చూస్తే ఆ యొక్క విధంగా, దాని యొక్క స్పెషాలిటీ అది. ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. కానీ నీ యొక్క ఆలోచన ఆ యొక్క పర్స్పెక్టివ్ మీద ఉండాలండి. నువ్వు ఎలా చూస్తున్నావు తండ్రిని? ఒక విధంగా చూస్తే ఇలా ఉన్నాడు, ఇంకో విధంగా చూస్తే ఈ విధంగా కాదు. హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. హీ వాంట్స్ టు బికమ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఒకే పర్స్పెక్టివ్లో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మన జీవితం ముందుకెళ్ళదండి. నా జీవితం ఇలానే ఉంటుంది, రోజు నా దినచర్య ఇది, నా లైఫ్ స్టైల్ ఇది, ఇట్ వాజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ అని ఎప్పుడైతే అనుకుంటావో, దెన్ యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన పర్స్పెక్టివ్లోకి రావాలంటే you have so much of things to do right now. ఫస్ట్ ఏంటయ్యా థింక్ చేయాల్సింది, నీవు ఇతరులు వాళ్ళ కోసం బ్రతకడం కాదు, వాళ్ళని కంఫర్ట్ చేస్తూ బ్రతకడం కాదు. వాళ్ళు ఇలా అనుకుంటారేమో, వాళ్ళు ఇది అనుకుంటారేమో, నేను ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటే ఇతరులు ఏదన్నా అనుకుంటారేమో. నో, right now he was talking with you correctly, clearly. He wants to build that relationship, build that broken relationship with you. He wants you to be blessed. నేను బాధ పెట్టాలనో, కష్టపెట్టాలనో, నీ జీవితం ఇలా ఉండాలనో ఆయనకి ఇష్టం లేదండి. నీవు ఎప్పుడైతే ఆయన పర్స్పెక్టివ్, ఆయన కోణంలో వెళ్తావో అప్పుడే నువ్వు రాజుగా అవుతావు. నీ కోణంలో ఉంటే, లేదా నీ తండ్రి కోణంలో ఉంటే, నీ తల్లి కోణంలో ఉంటే గొర్రెల కాపరిగానే ఉంటావు. కానీ దేవుని కోణంలో ఎప్పుడు వెళ్ళాలయ్యా అంటే ఆయనతో సన్నిహిత్యము. హీ విల్ గైడ్ యూ ద మూమెంట్స్. ఈ క్షణంలో ఇది చేయి, ఈ క్షణంలో తన వాక్యము ద్వారా, తన యొక్క ప్రార్థనా జీవితంలో హీ విల్ గైడ్ యూ. ఎప్పుడు గైడెన్స్ వస్తుంది? when you have right relationship with him. When you have a right relationship, you will have a right living on this world. ఈ యొక్క జీవితంలో ఆయన నీ యొక్క జీవితాన్ని గొప్పగా చేయాలి. ఈ జీవితం, నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితాన్ని గొప్ప జీవితంగా తయారు చేయాలనుకో. ఈ జీవితము ఆగిపోతుంది, ఈ జీవితం ముందుకు వెళ్ళట్లేదు, బయటికి జీవితం ఇలా ఉంది అనుకుంటున్నావేమో, కానీ అక్కడే నీ స్థితి కాదు.
దిస్ ఈజ్ నాట్ యువర్ పొజిషన్. ఒకసారి హీ మేడ్ సంథింగ్ ఆన్ దట్ క్రాస్. ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు. నీ యొక్క పనుల మీద ఆధారపడి నీ స్థితి ఉండదండి. నీ యొక్క జీవితం మీద ఆధారపడి నీ స్థితి ఉండదు. ఆయన చేసిన కార్యము మీద ఆధారపడి నీ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆయన కార్యం మీద నీవు ఆధారపడతావో మనల్ని గొప్పగా తయారు చేస్తాడు. అదే రోమిలకు రాసిన పత్రిక 5:19 చెప్తుంది, నీతిమంతులుగా చేయబడుదురు. Make as a righteous when we believe him. The moment when you accept Jesus Christ, you are righteous in Christ. నీ స్థితి మారదు. నీ స్థితి అదే. మళ్ళా వెనక్కి వచ్చి నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పాపిని, నా జీవితం ఇదే, నేను ఇక్కడే ఉంటానంటే he wants to make you a blessing, my dear friend. నీ జీవితాన్ని గొప్పగా తయారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితి ఇక్కడే ఉన్నా, నేను మళ్ళా వెనక్కి వెళ్ళి నేను పాపిని, నా యొక్క జీవితం ఇది, నా స్థితి ఇది అని మళ్ళా తిరిగి మళ్ళా వెనక్కి వస్తున్నావేమో. జాగ్రత్త. నీ స్థితి వెన్ యు యాక్సెప్టెడ్ క్రైస్ట్ యు ఆర్ రైచియస్. ఆ స్థితిని నీవు ఎప్పుడైతే వదిలిపెడతావో నూతన సృష్టిగా మారబడతావు. ముందుగా ఆ యొక్క జీవితాన్ని నీవు ఎప్పుడైతే చిన్నగా ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన బలలో చేయవేసినప్పుడు ఆయనలాగా ఎప్పుడైతే మారుతూ ఉంటావో చిన్నగా వస్తుందండి, ఒకేసారి రాదు రైట్ నౌ. కానీ నీవు ఎప్పుడైతే మళ్ళీ ఆయనతో రిలేషన్షిప్ కోసం వెళ్తావో హీ విల్ నెవర్ ఎవర్ గెట్ యాంగ్రీ ఆన్ యూ. కోప్పడ్డు, ఇలా ఉన్నావేంటి, ఇలా ఉన్నా నేను కొట్టేసి ఇలా చేయడు. ఆయన అంటేనే ప్రేమ అండి. నీవు పాప స్థితిలో ఉన్నప్పుడు ఆయన బాధపడతాడు. రే కుమారుడు, నేను నా యొక్క ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె, నీ స్థితి ఇది కాదురా. నీ జీవితంలో ఈ సమయమందు, ఈ క్షణమందు ఒక గొప్ప రాజుగా నేను చేయాలనుకుంటున్నాను. నీ జీవితాన్ని ఊహించని రీతిలో నేను చేయాలనుకుంటున్నాను. I want to make you as a blessings to many nations. I want to prosper you. I want to give you the peace అంటున్నాడు. శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. When you believe that you are righteous in Christ, యేసుక్రీస్తు వారి యందు నీవు నీతిమంతుడు అని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పటి నుంచి your perspective is changing day by day. ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఆయన మీద ఆధారపడుతున్నావు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పుడు తలగానే ఉంచారు కానీ తోకగా ఉంచరు. నీ పాపపు జీవితాన్ని ఆయన తన యొక్క శక్తితో, పునరుద్ధాన శక్తితో నిన్ను ఆ పాత స్థితి నుంచి నీ చేయి పట్టుకొని, ఏ విధంగా అయితే పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ఆయన చేయి పట్టుకొని లేపాడు, ఆ విధంగా లేపుతాడు. అందరూ ఈ విధముగా ఉండాలనుకుంటున్నారు. నీ జీవితం ఇదే, నీ బతకలేవు, నీ యొక్క జీవితం ఇది, నీ స్థానం ఇది మాత్రమే అనుకునే రీతిలోకి వచ్చేస్తున్నారు అందరూ. కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? ఒక రాజుగా చూస్తున్నాడు, ఒక రాకుమారిగా చూస్తున్నాడు. ఆయన పర్స్పెక్టివ్ ఏంటయ్యా అంటే, ఆదాము అవ్వని క్రియేట్ చేసింది ఈ లోకంలో ఉంటున్న యొక్క దాని మీద అధికారముతో చలామణి అవ్వాలి. ఈ యొక్క లోకంలో నీవు ఆశీర్వాదంగా ఉండవని, సంపూర్ణ ఆరోగ్యముతో ఉండాలని, సంపూర్ణ బలముతో ఉండాలని, నీవు బాధపడతా, కష్టపడతా, ఇది నా జీవితం, ఇలా ఉంది నా జీవితం అని ఎప్పుడైతే నీవు నీ యొక్క పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతావో, లేదా ఈ లోకంలో ఉంటున్న ఈ లోకం పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతావో, దెర్ విల్ బి నో చేంజ్. ఎప్పుడు చేంజ్ వస్తాయి అంటే, when you believe that the Lord is your shepherd, ఆయనే నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడని ఎప్పుడైతే నమ్మకత్వంతో ఉంటావో, అప్పుడు నీ కోణం అంట ఒక గొప్ప రీతిలో మార్చుకుంటా ఉంటాడు. రోజు రోజుకి he will prosper you abundantly and give you the peace. దేవుడు ఈరోజు గొప్పగా నీతో మాట్లాడు.
హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యువర్ హార్ట్ ఈస్ థింకింగ్. నీ హృదయం ఏమనుకుంటుందో, నీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ ఆయనకు తెలుసు. నీ బయట అపీరియన్స్ చూసే దేవుడు కాదు. రోజు సండే స్కూల్కి వెళ్తున్నావా, రోజు సండే వెళ్తున్నావా, రోజు చర్చికి వెళ్తున్నావా? నో. హౌస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. నీతో దేవునితో నీకు సంబంధం ఏ విధంగా ఉంది, అది ఆయనకి కావాల్సింది. వేర్ ఎవర్ యు ఆర్, ఎక్కడున్నా కూడా ఆయనతో రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడంట నీ జీవితంలో అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలే ఉంటాయంట. నీవు ఊహించేటువంటి కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే when you believe that the Lord is your shepherd. గొర్రెలంట తప్పిపోయినప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ గొర్రెల్ని చాలా చాలా ఏమంటారంటే చాలా సిన్సియర్గా చూస్తారు గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళనీరు. గొర్రెలు చాలా ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఆ గొర్రె కోసం పరిగెత్తాడు గొర్రెల కాపరి. హీ వాజ్ రన్నింగ్ ఫర్ యూ రైట్ నౌ. తప్పిపోయి ఉన్నావా, అయినా పర్లేదు, నిన్ను దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఆయనతో సంబంధము కలిగి ఉండడానికి పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన చెంతకు వస్తావా? నీ జీవితం ఇదే అనుకుంటున్నావా? ఆయన కోణంలో నీవు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డగా తీర్చిదిద్దడానికి నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఆయనతో సంబంధానికి, ఎస్ లార్డ్, I want to spend more time with you. I want to enjoy your relationship. అని ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో ఆయన నీ జీవితాన్ని ఊహించని రీతిలో, నీవే ఆలోచించని రీతిలో నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎలా తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం ఏ విధంగా అయితే కాపరి పరిగెత్తాడో ఆ విధంగా పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఆయన అడుగుతా, మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నా, మన పరిస్థితులు ఏమైనా, అయ్యా నీవు ఉంటే నాకు చాలయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నా, నీ స్థితిని నువ్వు ఆలోచించబాకు. యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. ఆయన యందు నీవు నీతిమంతుడివి. యు ఆర్ రైచియస్. ఎప్పుడైతే నీవు రైట్ బిలీవింగ్ కలిగి ఉంటావో, నా తండ్రి నన్ను ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. పేతురు చెయ్యి చాపినప్పుడు ఆయన చెయ్యి ఇచ్చాడు. చెయ్యకుండా ఆయన వదిలేలా, చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. అలా నిన్ను కూడా పాపపు స్థితిలో నుంచి పైకి లేపడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ పాత జీవితాన్ని కూడా ఆయన కృపతో సర్వాన్ని అంతమొందించాడు. If you are ready, are you ready to have a blessed relationship with God? ఏకీవిద్దాం, ప్రార్థనలో ఏకీవిద్దాం, ఆయనతో అడుగుదాం, కొత్త అడుగులు వేయడానికి ప్రారంభిద్దాం. ప్రేమగల దయగల పరలోకమందున మాట్లాడి ఈ సమయంలో, ఈ క్షణంలో నీ యొక్క ప్రియ బిడ్డలు నీవు ఏర్పరచుకున్న నీ బిడ్డలతోనైనా నీవు మాట్లాడావని నమ్ముతుంది. గొప్ప దేవా, గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్న గొప్ప దేవా, వింటున్న ప్రతి బిడ్డ జీవితాల్ని మార్చమని అడుగుతున్నాను. ఊహించని రీతిలో, అనుకోని రీతిలో గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాను. అయ్యా నీవే ఆ యొక్క బిడ్డల జీవితాలు పట్టుకున్నావని నమ్ముతున్నాను. నీ యొక్క వాక్యము సరైన రీతిలో, సరైన కాలములో మంచి ఫలము రాబోతుందని నమ్ముతున్నాను. ఆ యొక్క కాలానికేనైనా మంచి పేరు తెచ్చే ఒక ఫలముగా ఉండబోతుందని నమ్ముతున్నాను. సరైన రీతిలోనైనా, సరైన సందర్భంలో, సరైన సమయంలో మంచి ఫలము రాబోతుందని నమ్ముతున్నాను. అయ్యా నీ చిత్త ప్రకారము గొప్ప కార్యములు జరగబోతున్నాయని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. నీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిత్యము నిరంతరము సదాకాలము తోడై మనల్ని నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముందు
శుభములు, సంపూర్ణ సమాధానములు, నిత్యం నిరంతరం మళ్ళా తిరిగి వచ్చేంత వరకు మనతో తోడై ఉండి మనల్ని నడిపించింది. ఆమేన్.